వాక్యంలోనికి వెళ్దాం. మన మధ్యలో చాలా పెద్ద దైవజనులు, వారి గురించి మనందరికీ దాదాపుగా తెలుసు. మన మధ్యలోనికి రాత్రి చాలా సంతోషం. ఎందుకంటే ఒకటి బిజీనెస్, రెండవది ఆరోగ్యం. అంతేకాదు బహుశా ఈ కార్యక్రమం కొరకనే హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుని వచ్చేసారు. మరి రాత్రి కాలంలో మన మధ్యలో ఉంటూ చాలా దీవెన, చాలా సీనియర్ దైవ సేవకులు, అనేక సంఘాలను దేవునికరంగా అన్నం నిలబెడుతున్నారు. ఈ రాత్రి మరి ప్రాంతంలో శివుని ప్రార్థన మందిరాన్ని కూడా దేవునికరంగా ఉండటానికి అన్నం తీసుకొచ్చిన దాన్ని బట్టి ప్రభుత్వ మహిమకరంగా ఈ సమయాన్ని అన్నకిస్తూ ఉన్నారు. తగిన నిలబడి మరి వాక్యంలో తగిన స్థలం లేదు కాబట్టి అన్న కొంత ఆరోగ్య బలహీనతను బట్టి స్థల పరిస్థితిని బట్టి కూర్చుని చెప్తారు. అన్యదా భావించకుండా దేవుని వాక్యాన్ని సహృదయంతో సాత్వికంతో అంగీకరించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. యేసు ప్రభు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అందరికీ కూడా శుభవందనాలు. ఈ సియోను మందిర పరిచర్యను దేవుని దేవదాసు ఉదయ్ గారి ద్వారా ప్రారంభించారు. దాసు శాంతబాబు చాలా సపోర్ట్ నాకు, ఆయన చెప్పి సంతోషించారు. అందరూ కలిసి ఒక కీర్తన, బాగా అందరికీ ప్రజెంట్ కీర్తన మనం చదువుకుందాం. 23 కీర్తన అందరూ కలిసి 23 కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, ఏ అపాయములకు భయపడు. నీవు నాకు తోడయ్యేందుకు నీ కృతజ్ఞతయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువుల యొక్క నీవు నాకు భోజనం సిద్ధపరచు. నూనెతో నా తల అన్ని ఉన్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ సదాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేశాను. ఆమేన్. ప్రభు తన యొక్క ఆత్మ సమ్మతితో చేరిన మనందరితో కూడా మాట్లాడు కాక. ఈ కీర్తన తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండరు కదా. నేను కూడా చిన్నప్పుడు కావల్లో 6th క్లాస్ చదివినప్పుడు SDBC సండే స్కూల్లోనే నేర్చుకున్న కీర్తనలో ఇది ఒక కీర్తన. చాలా శ్రేష్టమైన కీర్తన, దీవెనకరమైన కీర్తన, ఆదరణకరమైన కీర్తన, బలపరిచే కీర్తన. ఒక మాట చెప్పాలంటే మన కష్టాల్లో, బాధల్లో, విడుదలలో జయించేటటువంటి ఒక చక్కటి కీర్తన. ఈ రాత్రి ఈ సమయంలో నేను చెప్పే లేఖన సత్యాలు మీరు హృదయంలో భద్రపరుచుకొని ప్రతిదినం కూడా ఈ అనుభవాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు మీ వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాలు ఎంతైనా నూతన పరుస్తాడని చెప్పడంలో సందేహం లేదు. సో ఇక్కడ ఈ కీర్తన చదివించట్లో ఉన్నటువంటి ఒక ఉద్దేశము, మొదటిగా ఈ 6వ వచనంలో చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను అని క్లోజ్ చేశాను. ప్రారంభం ఒకటి, ముగింపులో దేవుని మందిరముతో, అది కూడా చిరకాలము ఉండేటువంటి మందిరముతో ముగించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు మనము గమనించిన సత్యం ఏంటంటే ఇది సియోను మందిరం, కానీ ఈ కీర్తనకారుడు దావీదు
చిరకాలం ఉండేటువంటి దేవుని మందిరం గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ లోకంలో ఎంత పెద్ద మందిరాలు కట్టినా, చిన్న మందిరాలు కట్టినా ఇవన్నీ ఒకరోజు ఉండవు, తెలుసా మనకి? అలాగే బైబిల్ ఉంది పరికరంలో, ఇక అవి పోతాయి. అది చెప్పే సమయం కాదు. కానీ ఈవెన్ పర్వతంలో కూడా ఇక దేవుని ఆలయం ఉండదట. ఇప్పుడు ఉంది, ఇక ఉండబోతుంది. అక్కడ దేవాలయం లేదు, దేవుడి ఆలయంగా ఉంటాడు. సో ఇక్కడ ఈ కీర్తనలో చాలా ఆసక్తికరమైనటువంటి కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. మీరు కూడా కొంచెం ప్రోత్సహించబడి కొంచెం మాట్లాడుతుంటే, చెప్తుంటే కొంచెం బాగుంటుంది. పిల్లలు ఇక్కడ ఈ మందిరంలో చేరాలంటే బాగా గమనించండి. చిరకాలము ఉండే దేవుని మందిరం, మాట చెప్పండి, దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. ఎంతకాలం ఉంటాం అక్కడ మనం? చిరకాలం. ఈ సీఎల్ ఎంతకాలం ఉంటున్నాం? ఏమండి, ఇక్కడ కొంతకాలమే. మాకు ప్రార్థన మందిరం ఉంది, ఎంతకాలం ఉంటాము? కొంతకాలమే. కానీ ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే, చిరకాలము ఉండేటటువంటి మందిరంలో నేను చిరకాలం ఉంటాను అంటున్నాడు ఈ భక్తుడు దావీదు ఈ కీర్తనలో. సో ఓకే, ఇక్కడ ఒక కీ పాయింట్ ఏంటంటే, ఎవరు ఈ యొక్క చిరకాలము దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో జీవించగలరు అని అంటే, మొదటి వచనం చెప్పగలిగి ఉండాలి. మొదటి వచనం ఏముంది అక్కడ? యెహోవా నా కాపరి. ముందు ఒక చిన్న మాట, యెహోవా నా కాపరి అనేవాళ్ళే అక్కడికి వస్తారు. ఎవరు వస్తారు ఆ మందిరంలోకి? యెహోవా నా కాపరి. మన కాపరి అనొచ్చుగా, అది కాదు ఇక్కడ. ద లార్డ్ ఈస్ మై షెఫర్డ్. నా కాపరి అనగలిగి ఉండాలి. క్రైస్తవ్యంలో ఉన్నాను, గుంపులో ఉన్నాను అనుకుంటే సరిపోదు. వ్యక్తిగతమైనటువంటి ఒక అనుభవం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఎందుకంటే దేవుడితో నువ్వు వ్యక్తిగతంగా కలిస్తే తప్ప ఆయన ఇంటికి నువ్వు చేరవు. అందుకే ప్రభువా 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 చెప్పండి, చెప్పండి, మాట పూర్తి చేయండి. నన్ను పిలుచు గోరు. ఎవరైనా సరేనండి, వేడుకోబట్టండి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, ఈవెన్ బోధకులైనా కూడా అక్కడ వేసుకున్న బోధ గురించి చెప్పాడు. తండ్రి చిత్తము చేయాలి. అందులో ఒక చిత్తము అనుభవం ఏంటంటే, దేవునితో నీవు వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. ఏ సంబంధం అది? దేవునితో ఏ సంబంధం అది? వ్యక్తిగత సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ కావాలి. అదనమాట ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి దావీదు. దావీదు తన యొక్క కుటుంబంలో 8వ వాడు. 7వ వాడు అంటారు కానీ లెక్క ప్రకారం 8వ వాడే. ఒక దగ్గర వాక్యంలో 7 అని వస్తుందంటే మధ్యలో చనిపోయి వచ్చి బహుశా, కానీ 8th పర్సన్ అబ్బాయి, దావీదు అనే అబ్బాయి చిన్నోడు అనుకుంటాం. అందరూ వారు సైన్యంలో ఆయా పనులు చేస్తుంటే ఈ ఒక్కడే పాపం యెషై గొర్రెలు కాసి పంపించాడు. ఈయన గొర్రెలు కాసుకుంటూ తిరుగుతూ ఒక ఆత్మీయటువంటి అనుభవంలో పెరిగాడు. అనుకున్నాడు, నేను గొర్రెలు కాస్తున్నాను, మేపుతున్నాను, అన్నీ చూస్తున్నాను కదా, మరి నాకు కాపరెవరు? యెహోవాయే, యావే. యావే అంటే అర్థం ఏంటి? నేను ఉన్నవాడను అన్నవాడు. సృష్టికర్తల దేవుడు నాకు కాపరి. నేను ఆయనకి ఏమయ్యాను? ఇప్పుడు గొర్రెలు అయ్యాను అంటున్నాడు. ఇప్పుడు నీవు ఇక్కడ చేయని మీరందరూ ఎవరైనా సరే హృదయపూర్వకంగా దేవుడు నాకు కాపరి, లేక దేవుడిని ఆ పేరు దగ్గర యేసుక్రీస్తు ప్రభు నాకు కాపరి ఉన్నాడు అని చెప్పగలిగి ఉండాలి. మన కాపరి కాదు, నా కాపరి. గమనించండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆత్మల కాపరిగా వ్రాయబడ్డాడు. మోషే అంటాడు, సకల ఆత్మలకు నీవు కాపరి అంటాడు.
మరి యేసు ప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి అంటాడు. మీకు తెలుసా? మంచి గొర్రెలకు నేను కాపరి అన్నాడు. గొర్రెలకు మంచి కాపరి అంతే. ఎందుకని? గొర్రెలు మంచిగా బలహీనమైన స్వభావం కదా. ఈ గొర్రెల యొక్క బలహీనత ఒకటి ఏంటంటే సులభంగా తోదైపోతుంది. ఒక గొర్రె పక్కపోతే అవి పడిపోతాయి, చెరువు వెళ్ళిపోయి పడిపోతాయి కదా. అందుకని ఈ గొర్రెలకు ఎక్కడ భద్రత అంటే కాపరితో ఉంటేనే భద్రత. బైబిల్లో ఉన్న వాక్య సత్యం ఏంటంటే యెషయా 50లో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. అసలు మొదటి గొర్రె ఎవరో మా మొదటి గొర్రె తెలియదు మీకు? ఆదామండి, పెద్ద గొర్రె. ఏది తొట్లో అంటే బైబిల్ చెప్తుంది, ఆదాము ఎలాగో పాపలో పడ్డాడు, ఆయన నుండి వచ్చి మనం అందరం కూడా పాప స్వభావంతో పుడుతున్నాం. అందరితో తప్పే. బైబిల్లో అన్ని లేఖలు చూపించారు, కానీ మనం ఎటువంటి వాళ్ళం అంటే నశించిన గొర్రెలు. మనం దేవునితో కనెక్ట్ కాకపోతే మన పాపల చేత అపరాధం చేత మనం ఎలాంటి వాళ్ళని చచ్చిన వాళ్ళం అంటారు. అంతేకాదు విసిగిపోయిన గొర్రెలు అంటారు యేసు. చెదిరిపోయిన గొర్రెలు, తప్పిపోయిన గొర్రెలు, ఇవన్నీ కూడా దేవునికి దూరంగా ఉన్నటువంటి జీవితాలను పోలుస్తూ ఉన్నాయి ఈ గొర్రెలు. నేను కూడా ఒకప్పుడు నాటి గొర్రెనే. 18 ఏళ్ళ వరకు నాకు కాపర్ లేడండి, ఏసీ లేడు. నా ఇష్టమైన మార్గంలో తగ్గిపోయాను, తొలగిపోయాను, పాడైపోయాను, విశ్రాంతికి దూరం అయిపోయాను. చస్తే బాగుండు అనుకున్నాను. కానీ నా జీవితంలో నేను 18 వయసులోప్పుడు నాకు యేసు ప్రభు నా మంచి కాపరిగా నాకు పరిచయం అయ్యాడు. ఆయన ప్రేమ ఏంటో తెలుసుకున్నాను. ఆయన నేను అంగీకరించాను. ఎందుకంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టినటువంటి కాపరి. ఆయన నా కోసం రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి మంచి కాపరి. నీకోసం ప్రాణం పెట్టి ఉన్నారా? ఈరోజు అంతా ఏంటంటే ప్రాణం తీసే మనుషులు ఎక్కువైపోయారు. ఈ మధ్య పిల్లలకు లవ్ అఫేర్స్ బాగున్నాగా మిమ్మల్ని కాదు, ప్రపంచ లోపల ఐ లవ్ యూ అంటారు. ఇష్టం లేదంటే గొంతు కోసేస్తాడు. పెళ్ళైతే ఐ లవ్ యూ అంటాడు, కోపం వస్తే గొంతు కోస్తాడు. ఈరోజు ఇవన్నీ ఇంట్లో బాధపడుతూ ఉన్నా. అసలు సమాజంలో మనం ఉండగలమా అనిపిస్తుంది. చెప్తే మీరు బాధపడతారు. లోకంలో మానవ ప్రేమ అంతా ఒట్టిదే, బోటకు నటన. ఈరోజు కూడా ఒక భార్య గర్భవతి పాపం ఏమైతే గొడవ చెప్తే బాధపడతారు. తెలుసా మీకు? ఏమైందో తెలుసమ్మా? అంతా కొద్ది లోకం. ఏదో శరత్తు భార్యని చంపేసి ఇంట్లో అలాంపంతో ముక్కలు కోసాడు. తీసుకుపోయి ముక్కలన్నీ మూసినది వెంకటేశ్వర. ఒక్క ఈ పైపాగ మాత్రం ఇంటి పెట్టుకున్నాడు. ఎగువ చెప్పారు తెలియదు. గర్భవతి మనకు 5 నెలలు. 10వ తరగతిలో వచ్చి ఇంకోటి చెప్పేసి. ఏంటంటే చాలా ఉన్నాయి. ఇది అంటే నీవు లోకంలో బూటకపు ప్రేమ నమ్మొద్దు. మనుషులలో ఎవరు నమ్మదగిన వాళ్ళు లేరు. యేసు ప్రభువు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ప్రాణం తీసేవాడు కదా, ప్రాణం పెట్టినవాడు. ఈనాడు యువత ప్రాణం తీస్తే మనుషుల ప్రేమ నమ్ముకొని పాడైపోతున్నారు, చనిపోతున్నారు. చాలా ఘోరంగా నమ్మకండి. దేవుని ప్రేమ శాస్త్రం అది. కాబట్టి నేను మీకు పరిచయం చేసిన మాట ఏంటంటే ఆయన నీ కాపరిగా చేయబడాలి. చేయబడాలంటే ఏం చేయాలి? నమ్మాలి, ఆశ్రయించాలి. అందుకే నేను ఇక్కడ కొన్ని మాటలు చాలా సింపుల్గా తోదగా చెప్తే మీకు అర్థమవుతుంది. చూస్తాను. ఇంగ్లీష్లో కాపరిని ఏమంటారు? షెఫర్డ్.
షెఫర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటంటే ఎస్. ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా కొన్ని మాటలు ఎస్తోనే వస్తాయి. షెఫర్డ్లో ఏముందంటే ఆశ్రయం ఉంది, షెల్టర్ ఉంది. ఏముంది? షెల్టర్. నా వద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసేయను. కాబట్టి ఈ షెఫర్డ్ ఈజ్ అవర్ షెల్టర్. 90 కీర్తన అదే చెప్తుంది, టైం లేదు. మౌనత దేవుడే మనకు ఆశ్రయం కదా. కాబట్టి ఒకప్పుడు నా జీవితం చితికిపోయిన జీవితం, పాడైన జీవితం, మురికి జీవితం, నెమ్మది లేని జీవితం. నేను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ప్రేమ తెలిసినప్పుడు, ఆయన పాపం కొరకు చనిపోయిన మంచి కాపుని తెలుసుకొని రెండో మాట కూడా నమ్మాను. ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఎప్పుడు పక్కన ఉంటాడు, ఆయన గొప్ప కాపుడు. మృతుల నుండి ఆయన తిరిగి లేచినటువంటి గొప్ప కాపురి. ఈ రోజు వరకు నా ఆత్మను పోషిస్తున్నటువంటి, బలపరుస్తున్నటువంటి నా ఆత్మకు కాపరి, రేపో మాపో నన్ను తీసుకోవడానికి రాబోతున్నటువంటి ప్రధాన కాపరి. హల్లెలూయా. ఆ కాపరిని మనం తెలుసుకోవాలి, ఆ కాపరిని వెంబడించాలి. చిరకాలం ఉండేటటువంటి ఆ మందిరానికి, ఆ నూతన ఇరుసు పట్టడానికి మన పిల్లరా చేరాలి అనే విషయాన్ని మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెక్స్ట్ ఈ దాంట్లో ఉన్నటువంటి రెండో తలంపు, అంటే అనేక ఉన్నాయి కానీ నేను మీకు ఇబ్బంది కలిగించకూడదు, క్లుప్తంగా చెప్పాలి. రెండో వరం ఏంటంటే, ఇక యెహోవా నా కాబట్టి నాకు లేమి కలగదు. ఐ షల్ నాట్. అంటే ఇక అన్ని ఇంకా ఆయన చూసుకుంటాడు. చెప్పండి, యేసు ప్రభువే అన్ని. ఇప్పుడు ప్రభు నన్ను ఎంతకాలం అయింది? నా వయసు 70 ఏళ్ళు. ఇప్పుడు 52 సంవత్సరాలు నడిచానుతో ఆయన నాతో నడిచాడు, నేను ఆయనతో నడిచాను. మీరు అడగచ్చు, అన్నా లేదా అంకులు మీకు సమస్య రాలేదా, కష్టాలు రాలేదా, బాధలు రాలేదంటే ఎందుకు రాలేదు? చాలా ఉన్నాయి, చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా కొన్ని కష్టాలు, బాధలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఉండేటటువంటి ఒక గొప్పను ఏంటంటే ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు ఏది తక్కువ చేయడు. తన మహదేశంలోని ప్రతి అవసరం ఆయన తీరుస్తూనే ఉంటాడు. ఈ అనుభవం చాలా ఉన్నాయి, ఇప్పుడు సమయం కాదు. కానీ ఈ పాట పాడుతాం, యెహోవా నా కాపరి నాకు లేమి. ఇక్కడ రెండవ వచనంలో మనకు గమనించంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పనులు చేయించున్నాడు. పచ్చిక గల చోట్ల అంటే ఇక్కడ ఈ కాపులతో ఉంటే జరిగేటటువంటి ఒక మెయిల్ ఏంటంటే, మొదట షెఫర్డ్ మనకు, తర్వాత షెల్టర్ అయ్యాడు. షెల్టర్లో కూడా ఒక మాట రాసుకోండి, సేఫ్టీ ఉంది. ఏముంది ఆయనలో? సేఫ్టీ, క్షేమం ఉంది. నేను కానీ వేసుకుంటే రాకపోతే ఈరోజు మీకు రవికుమార్ అన్నీ కూడా తెలియదు. ఎందుకని? ఎప్పుడు వెళ్ళిపోయాను, చెడిపోయి పాడిపోయి భయంకరంగా నేను ఒకరు ఎప్పుడో చచ్చిపోయాను. కాబట్టి నాకు సేఫ్టీ, ఆత్మకు సేఫ్టీ, జీవితానికి సేఫ్టీ. కాబట్టి ప్రభు మన కాపరి కొట్టే ఆయనలో మనకు ఆశ్రయం ఉంది, సేఫ్టీ ఉంది. అంతేకాదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుట చేర్చుందంటే అక్కడ ఏముందంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. ఏమి చెప్పండి? సంతృప్తి. వీళ్ళు సినిమా చూసిన ఉన్నారు కదా. నేను చిన్నప్పుడు 3వ తరగతి సినిమా పిచ్చి. 8వ తరగతి నెల్లూరు చదివే 3-4 ఆదివారం వస్తే ఇంగ్లీష్ పిక్చర్ పోవాలి. ప్రభు నమ్మే వరకు సినిమా పిచ్చినాడు. డబ్బులుంటే నేల టికెట్ అయినా పెట్టుకుని పోవాలి. తర్వాత సిగరెట్లు అలవాటు అయిపోయినాయి. ఏమంటే ఎన్ని సినిమాలు చూశాను, ఎన్ని సిగరెట్లు తాగాను, ఎన్ని చెత్త పుస్తకాలు చదివాను, కానీ నాకు తృప్తి లేదు. ఏం లేదు? సంతృప్తి లేదు. అంతేగా ఇప్పుడు తాగేవాడికి ఎంత తాగినా తృప్తి ఉండడం, పాపంలో తృప్తి ఉండదు. కానీ కాపర్ దగ్గరికి వస్తే ఏసే నీ పాపాలు క్షమించి తన ఆత్మతో నేను ముద్రిస్తే ఆ సంతృప్తి ఉంటుంది. చూశారంటే ఎవరో ఇవ్వలేదు సంతృప్తి. పచ్చిక బయలులో నేను పనులు చేస్తాను. అందుకని కీర్తన గ్రంథంలో 36వ కీర్తన, దయచేసి కొన్ని మాటలు చూద్దాం. కీర్తన 36లో 7 నుంచి, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నన్ను నీ లెక్క నీడను. తర్వాత నీ మంత్రులకు సమృద్ధి వల్ల వారు సంతృప్తి నొందుతున్నారు. కలదు.
నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఓకే, చిన్న మాట చెప్పాలంటే పచ్చిక బయలులు ఏమని జ్ఞాపకం చేస్తున్నాయంటే ఆయనలో ఉన్నటువంటి సమృద్ధి పోషణ. ఏ పోషణ? ఆత్మీయ పోషణ. మందిరం ఎందుకండి? ఎందుకు మందిరం అంటే ఇక్కడ నీ ఆత్మకు ఆహారం అందించబడుతుంది. ప్రత్యక్ష గుడారంలో కూడా సముఖపు రొట్టెల బల్ల ఉన్నది. యేసు చెప్పాడు, జీవపు రొట్టె నేనే అన్నాడు. కానీ మందిరానికి ఎందుకు వస్తున్నటువంటి పని పాటలే కాదు, ఇక్కడికి వస్తే దైవ సేవకుల ద్వారా వాక్యము బోధిస్తున్నప్పుడు మీ ఆత్మలకు జీవాహారము అందుబాటులోకి వచ్చి ఆత్మలు బలపడతాయి అనేది మనం గమనించాలి. అందుకనే మీ మందిరం యొక్క సమృద్ధి వల్ల సంపారు సంతృప్తి నందుతున్నారు. మందిరంలో దొరికే దీవెనది, కాపుడుతుంటే కలిగే దీవెనది. ఇంకొక మాట ఏముంది అక్కడ? శాంతికరమైన స్టిల్ వాటర్స్. నేను తెలుసుకున్న సత్యం, విన్న సత్యం ఏంటంటే నీళ్లు మురికి ఉంటే నీళ్ళు అక్కడ తాగొట్టే గొర్రెలు ప్రవాహంలాగా ఉధృతిగా పడుతున్న నీళ్ళు తాగబట్ట. అందుకని కాపరి వాటిని ఎక్కడ నడిపిస్తుంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేటటువంటి నీళ్ళ దగ్గరికి కాపరి నడిపిస్తాడు. అక్కడ నీళ్ళు తాగుతాయి. సో ఇది దేనికి గుర్తుగా ఉందంటే పిల్లరా, ఈ యొక్క స్టిల్నెస్ వస్తుంది. స్టిల్ వాటర్స్, శాంతికర జలం. అంటే ఇప్పుడు గాలి తుఫానులు అలజడి కాదు, అక్కడ ప్రశాంతత, శాంతికర జలములు, స్టిల్ వాటర్స్. అని దీని అర్థం ఏంటి? నీకు సమస్య రావు, నీకు ఇబ్బందులు కలగవచ్చు, కానే కాదు. ప్రభు యేసు చెప్పారు తెలిసిన, లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. అన్నాడు లేదా? ఆయనను దారి తీసుకున్నాడు. నేను లోకంలో అని చెప్పే మాట ఏంటంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత మనకు ఎదురయ్యే పరిస్థితులు కొన్ని ఎట్లుంటాయంటే గాలి తుఫాన్లాగా ఉంటాయి. కానీ గమనించండి, ఈ చుట్టూ గాలి తుఫాన్లు ఎన్నొచ్చినా మీకు తెలుసు కదా, చిన్న ధోనిలో శిష్యులతో పాటు కేసులో పోతా ఉంటే ఏమొచ్చింది అక్కడ? పెద్ద గాలి వచ్చి కొట్టిందంట. శిష్యులు భయపడిపోయారు. అయ్యా 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 మేము నశిస్తున్నాం, చింత లేదా ప్రభు అనేసాడు. గాలిని గతించాడు, నిమ్మడపరిచాడు. ఒక దెబ్బ, ఒక మాటతో ఏమైపోయింది అక్కడ? కామ్ అయిపోయింది, స్టిల్నెస్. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో నుంచి పారిపోయేది లేకపోతే చచ్చిపోయేది జరుగుతుంది. ఎందుకంటే శాంతి లేదు, స్టిల్నెస్ లేదు. వేసుకున్నాడు, నా సమాధానం నేను మీకు కలిగించుచున్నాను, లోకమిచ్చుడుగా నేను మీకు. వీళ్ళు గమనించండి, శాంతి అంటే సమస్య లేకపోయేది కానే కాదు. యేసు ప్రభు చెప్పే శాంతికర జలం ఏంటంటే, తుఫాను వస్తే రానేగాక బాబు, నేను నీతో ఉన్నానుగా, నీకు అందిస్తాను, నేను తీసుకుపోతాను. పర్వతములు ఘోషించినను, సముద్రము మురుగు కట్టిన ఎంతైనా ఏం పర్వాలేదు అన్నట్టుగా ప్రభు అంటాడు. అది అప్పుడే తెలియదు నీకు, లోతుకు పోతేనే అనుభవం వస్తాయి. అందరికి రావు. స్టిల్నెస్. ఇంట్లో ఉన్నటువంటి చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, బిడ్డల పరిస్థితులు అనుమానైపోతాయి, ఆర్థిక పరిస్థితులు, అన్ని తిరిగి తిరగబెట్టేట్టుగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. అయినా కూడాను ప్రభు నీకు సమాధానం ఇచ్చే శక్తి మంచుడు. హల్లెలూయా. నీకు అందరికి తెలిసిన ఒక స్టోరీ ఉంది కదా, పీస్, సమాధానం. ఒక పిక్చర్ ఏమన్నారు, చాలా మంది రకరకాల పిక్చర్స్ చేశారు. ప్రశాంతమైనటువంటి కొండలు, పర్వతాలు, సెలయేళ్ళు, పక్షులు. కానీ ఒక వ్యక్తి మాత్రమే వేసినటువంటి పిక్చర్ ఏంటంటే, భీకరమైనటువంటి కొండ గాలులు వీస్తుండగా ఒక చెట్టు యొక్క కొమ్మ మీద ఒక పక్షి తన పిల్లలు పెట్టుకుని ఉంటుంది. ఆ కొమ్మ కూడా కాసేపట్లో విరిగిపోతున్నట్టుగా ఆ నీళ్ళ నది మీద అది ఊగుతూ ఉంటుంది. కానీ ఆ పక్షి నెమ్మదిగా తన పిల్లలతో కూర్చో ఉంటుంది. దానికి పెట్టాడు పీస్, శాంతి అని. ఎందుకంటే దానికి వచ్చింది ప్రైజ్. ఎందుకంటే అన్నీ బాగుంటే శాంతి, అది కాదు, ఏది బాగలేదు. అందుకనే మనం గమనించాలి, శాంతి అనేది నీలో ప్రభు ఉన్నప్పుడు కలిగినటువంటి ఒక గొప్ప అనుభవం అది. అందుకనే ప్రభు ఇంటిలో
ప్రభు కాపరిగా ఉన్నప్పుడు, ప్రభు మన వాక్యతో దర్శిస్తున్నప్పుడు కలిగిందంటే మన అలజడులన్నీ తొలగిపోతాయి, ఆదరణ కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది. కాబట్టి ఇది కాపరితో మనం కలిపొచ్చేటటువంటి ఒక మూడవ అనుభవం. నెక్స్ట్ 4వ అనుభవాన్ని మనం గమనించినట్లయితే ఇంకొక మాట ఉంది. తనతో చేతులతో చెప్పండి. ఓకే, నా ప్రాణములకు ఆయన సేద అంటే స్ట్రెంగ్త్ ఇస్తాడు, బలం ఇస్తాడు. అది కూడా గుర్తుపెట్టుకో. ప్రాణము కుంగిపోతే, నా ప్రాణమా నన్ను ఏమైనా కుంగి ఉన్నావు, నన్ను తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షించము, ఇంక నేను ఆయన స్తుతించి. పిల్లల గమనించండి, మన జీవితంలో పలుమార్లు మనము పెరిగినప్పుడు మన జీవితాల్లో ప్రభు ప్రాణములకు శాంతించి తర్వాత ఏమంటాడు చెప్పండి. అక్కడ రండి అమ్మా, ఎన్నో వచ్చినది చూస్తారా అమ్మా? ఎన్నో వచ్చిన మూడు వచ్చినవా? చదవండి అందరూ. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. దీన్ని ఏమంటారంటే శాంక్టిఫికేషన్. నీతి మార్గం నడవడం బట్టి అర్థం ఏంటంటే పరిశుద్ధతలో నడుచుట, శాంక్టిఫికేషన్ అంటారు. మన కాపరి మనను పరిశుద్ధపరిచే కాపరి, గుర్తుపెట్టుకోండి. ఆయన నిన్ను ఎలా నడిపిస్తాడంటే పనికి మాన మార్గం నడిపించాడు. ఏమని నడిపిస్తాడు? నీతి మార్గములో, పరిశుద్ధ మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గంలో నడిపిస్తాడు. ఇప్పుడు సంఘాలు వచ్చే సమస్య ఏంటంటే ప్రభు మార్గంలో మనం నడవడం లేదు, కానీ మనం ఏం చేస్తున్నట్టే, ప్రభా నీ మార్గం నేను రాగా నా మార్గం వచ్చేసాయి. పెళ్లి చేసుకోవాలంటే ప్రభు అని చిత్తగారు చూపించు, అమ్మాయి చేసుకుంటా, అమ్మాయి చేసుకుంటా, అది కాదు ఇప్పుడు ప్రార్థన. ప్రభు నేను ఆ పిల్లని చేసుకోవాలా, ఆ పిల్లే అంటే వేసుకొని మెడబెట్టి ఉంచుతున్నావా? ఏం ప్రార్థన అండి ఇది? ఆయన్ని నడిపించాలి. ఆయన మార్గాలు శ్రేష్టమైనవి, నీతితో కూడినవి. ఓ విశ్వాసి, ఓ సేవకులారా, ఈ దినాలు మనం చేసే ప్రయత్నం అంటే నీ మార్గంలో నేను నడవనయా, నా మార్గం రా, నేను చెప్పినట్టు చెయ్యి. చేస్తావా? చేయవా? ఇది వద్దండి. కాపరి క్రింద ఆయన మందలో ఉన్నటువంటి గొర్రెలమైన మనము ఏం చేయాలంటే, ప్రభువా నీవు నన్ను ఏ మార్గంలో నడిపిస్తావో ఆ మార్గంలో నేను గుడికైనాను, ఎడమకైనా నేను కష్టమైనా నడుస్తా, ఇబ్బంది అయినా నడుస్తా, బాధ అయినా నడుస్తా. ఎందుకంటే నీ మార్గములు, నీ ఆలోచనలు నా పట్ల ఎంతో శ్రేష్టమైనవి అనేటువంటి ఒక అనుభవం వస్తుంది. తర్వాత ఏముంటుందండి? చాలు. కాపరితో ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటంటే అప్పుడప్పుడు ఆయన చీకటి లోయలోకి తీసుకుపోతాడు. లోయ అనుభవాలు అక్కడ ఉండండి. ఆ మాట చూడండి, గాఢాంధకారపులో నేను నివసించిన మాట అనలేదు, సంచరించినను. ఇంగ్లీష్లో వాక్ త్రూ అంటాడు. కాసేపు నాకేం అక్కడ గాఢాంధకారంలో నాకేమి యేసయ్య నివాసం పెట్టలా. అబ్బాయి, అమ్మ, బిడ్డ, కొంచెం ఈ చీకటిలో రావాలి అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను అంటాడు. ఎందుకని? ఏనగా నీవు తోడై ఉండు అని. ఇతడు కలిగిన దండం నన్ను ప్రొటెక్షన్ ఉంది, సేఫ్టీ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభువు కాపుని నిలబడితే హీ ఈస్ అవర్ షీల్డ్. అబ్రాహాముతో భయపడకము, నేను నీకు బహుమానము, నీ కేడమునై ఉన్నాను. యేసు ప్రభు మనకు లేక దేవాది దేవుడు నీకు నాకు
కేడెము షీల్డ్గా ఉన్నాడు. ఎంత గాఢాంధకారపు రోజులు వెళ్ళాను, ఏది నిన్ను తాకదు, నన్ను తాకదు. అది కొద్ది కాలం ఉంటుంది. ప్రభు సన్నిధికి చేరే మనము, పనులకు చేరే మనము ఈ లోకమైనటువంటి చీకట్లో కొంతకాలమే ఉంటాం, కలకాలం ఉండవండి. పౌలు కట్టాడు, రాబో మహిమెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. దుడ్డు కర్ర తండం అవి ప్రొటెక్షన్కి, చక్కగా వాటికి శత్రువుంచి కాపులు ఇవ్వడానికి, చక్కటి మేతలు ఇవ్వడానికి అన్ని రకాలుగా కాపుని తోడై ఉన్నాడు. కాలాంధకాల పోయినలో నేను సంచరించాను, ఏ అపాయం భయపడ్డాను, ఎలాగ నేను నాకు తోడై ఉండు. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ శత్రువు ఎదుట భోజనం అన్నప్పుడు ఇందులో కూడా మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే ఆయన మనకు అత్యధికమైనటువంటి విజయం ఇచ్చేటువంటి కాపరి. కాబట్టి శత్రువు ఎదుట భోజనము సిద్ధపరిచేటువంటి ప్రభు. శత్రువుని ఇది జయం పొందరు, శత్రువులు ఓడిపోతారు. శత్రువులు వస్తారేమో నీ పైకి, కానీ శత్రువులను ప్రభు జయించి ఉన్నాడు. లోకము, పాపము, అపవాది ఇవన్నీ కూడా మనకు శత్రువులే. కానీ ప్రభు యొక్క శిలువ మరణం, పునరుద్ధాన విజయోత్సాహం ద్వారా మనము వాటి నుంచి మనము ఉన్నత పొందగలం అంటూ అక్కడ ఒక మాట ఉంది. ఆ విజయం వచ్చేది కారణం ఏంటని అది చెప్తాను మీకు. శత్రువు తింటాడు, నాకు భోజనం సిద్ధపరచదు అని చెప్పి కింద ఉంటాడు. దీనికి ఈ మాట కనెక్ట్ చేసుకున్నాడు. నూనెతో నీవు నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పులుసు. మీకు అర్థం అవ్వాలంటే చిన్నమాట. శత్రువు జయం ఎలా వస్తుందంటే నూనెతో నువ్వు అంటబడితే. నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉంది. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే నీవు ఎన్నిక చేయబడిన వ్యక్తివి, గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నువ్వు? సెలెక్టెడ్ పర్సన్. నూనె ఎవరి మీద అభిషేకిస్తారంటే రాజుల మీద, తలల మీద, ప్రవక్తల తలల మీద, యాజకుల తల మీద నూనె పోసి అభిషేకిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సమూయేలు ఎవరు దావీదు దగ్గరికి వచ్చి బెత్లెహేములో నూనె కొమ్ములో చిన్న తీసి అభిషేకిస్తాడు. యాజకులు కానీ ప్రవక్తలు కానీ నూనె అభిషేకం అనేది ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అందరూ కాదు, యూఆర్ సెలెక్టెడ్. ఈరోజు మనము ఏమంటే శత్రువులు ఏదైనా భోజనం చేయాలంటే నీ సొంత శక్తితో నువ్వు జయించలేవు, పరిశుద్ధాత్మ అభిషేకంతో జయించగలవు. సేవ చేయాలంటే చిన్న సంగత, అది చిన్న మందిలో పెద్ద పెద్ద ఏదైనా కూడా సేవకుడు సేవ చేయాలంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ జరిగినటువంటి దేవుడు. బై ద స్పిరిట్, నాట్ బై యువర్ మైండ్. నీ బుర్రలు కాదు, నీ మెదడు కాదు. ఈరోజు వచ్చే సమస్య ఏంటంటే అనేక మంది మెదడు పెట్టి, జ్ఞానం పెట్టి, నాకు అది తెలుసు, ఇది తెలుసు, అది చేస్తే ఇది చేస్తే అంటే ఏమి లేదు, ఏం చేయలేదు. దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని ఆత్మతో నడిపించబడాలి. అప్పుడే శత్రువుల ఎదుట జయం వస్తుంది. ఏమండి? శత్రువుల ఎదుట మనం ఏం చేస్తాము? విందు చేస్తాం, భోజనమును సిద్ధపరుస్తాడు ప్రభు. కాబట్టి ఈ ఆయిల్ ఏం గుర్తు చేస్తుంటే యు ఆర్ ద సెలెక్టెడ్ పర్సన్. నువ్వు ఎన్నుకొనబడిన వ్యక్తివి. డోంట్ వరీ, జై బ్రీద్ అంటాడు. నెక్స్ట్ చూసినట్లయితే తర్వాత ఏమంటాడు? నేను బ్రతుకు దినములన్నీ ఇంగ్లీష్లో ష్యూర్లీ అంటుంది. షూరిటీ ఉందన్నమాట. మన ప్రభు నిలిగిన తర్వాత నేనేమవుతాను, ఏమవుతావు అని మనం చింతిస్తుంటాం కదా. అని ప్రభు అన్నాడు, ఏమవుతుంది? నేను ఎవరిని నీకు చెప్పండి, ఎవరు నీకు? కాపరి. ఏ కాపరి? నేను నిన్ను నడిపించే కాపరి, నీకు తోడైన కాపరి. నాకు చాలా ఇష్టమైన మాట ఉంటుంది, 49 కీర్తన లాస్ట్ వర్స్ అంటే ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మన వరకు ఆయన మనలను నడిపించు. ఆయన నడిపిస్తాడమ్మా బాబు, ప్రతిరోజు, ఏ రోజుకి ఆ రోజు. నేను మాట చెప్తాను,
పుట్టినప్పుడు అనుకుని పుట్టా కదా, ఇప్పుడు నీకు తెలుసా? నాకు తెలుసు. పుట్టాం వదిలిపోతాం కదా. ఈ మధ్యలో మన ప్రభు ఎరిగాం కాబట్టి మనకు ఉన్నటువంటి ఒక షూరిటీ, నిశ్చిత ఏంటంటే ప్రభువుని ఎరిగాం కాబట్టి ప్రభువే సమస్త బాధ్యత తీసుకుంటాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన కాపరి. కాబట్టి పిల్లలు గమనించాలి, మనము గుర్తించాల్సిన సత్యం ఏంటంటే నేను బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయంట? కృపాక్షేమములే. కృప, మెర్సీ, ఇవి ఉన్నాయి. కనికరం, ఆయన క్షమాపణ, ఆయన జాలి, ఆయన కృప మన ఎడల నిశ్చయంగా ఉంది. పిల్లరా దిగులు పడతాం, కుంగిపోతుంటాం, కానీ ప్రభుత్వాడు లేబెట్టాలి, నేనున్నా కదా, నా కృప చేత నిన్ను బలపరుస్తా. యాత్రలో నువ్వు విజయవంతంగానే సాగుతావు, ఆధారపడవద్దు, దిగులు పడవద్దు. వస్తాయి కొన్నిసార్లు. ఏలియా మన వంటి స్వభావం కనబడే కదా. యెజబెలమ్మ గారికి భయపడిపోయి 10 నిమిషం కింద కూర్చొని దేవా తీసుకో ఈ ప్రాంతం దాదా మాత్రం చేసి ఉంటారు. సార్లే ఇప్పుడు ఏమంటాడు? నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధంగా ఉంది. లే కృప నన్ను బలపరచు వారిని బట్టి సమస్తమును. కాబట్టి పిల్లట ఆ రీతిగా మరి మనము ముందుకు సాగాలి. షూరిటీ అది షూరిటీ అనమాట. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఏమొస్తుంది? లాస్ట్ వర్స్, చిరకాలము యెహోవా మందిరములో మేము కాదు, మళ్ళా నా కాపురం చెప్పావుగా. మరి ఇక్కడ ఎవరు? నేను నివాసం, మై సెల్ఫ్. మీరు ఎక్కడన్నా ఉంటారో అది నేను మాత్రం పోయింటా దేవుడు. మరి వాటిలోకి వచ్చి నీ సంగతి ఏంటి? ఐటీ చేరుతారా? ఇంట్లో చేరాం. ఇల్లు ఎది పెట్టాడు ప్రభు తెలిసిన ఐటీ చేరాలి. హల్లెలూయా. ఈ మందిరం ఎది పెట్టాడంటే ఆ మందిరం చేరాలి. ఓకే, కాలక్షేపం వచ్చి కాదు. అందుకే పిల్లరా, యేసు ప్రభు మన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన మన కాపరిగా కలిగి మనం ముందుకు సాగాలి. క్లోజింగ్లో చెప్పే మాట ఏంటంటే, ఈ బ్లెస్సింగ్స్ అన్నీ నీకు కలగాలంటే మనం చెప్తాం, ఆయన నీకు షెల్టర్గా, షీల్డ్గా, సేఫ్టీ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, కావండి సెలెక్టెడ్ పర్సన్ ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఓ ప్రశ్న వేస్తున్నా, నీకేం కావాలి? అది కూడా ఇస్తూ చెప్తాను. చెప్పగలరా? సాల్వేషన్ కావాలి. ఏం కావాలి? రక్షణ కావాలి. అంతే. రక్షణ ప్యాకేజ్ ఇది. ఏదిదే? రక్షణ ప్యాకేజ్. ఇన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కోరుకుంటారా? తీసుకుంటారా? ఇంకా ఎవరైనా సరే నేను వచ్చాను కాదండి, నాకు వేసుకోవడం తెలియదండి, తనకు సంబంధమే లేదు, పాట పడతానండి, ఆయన వాక్యం వింటాను, కానీ ఇంకా అయితే నాకు వ్యక్తిగతంగా నేను కలవాలి అనుకున్న ఉంటే దయచేసి ప్రార్థన చేసినప్పుడు చిన్న ప్రార్థన చేసుకోండి. నమ్మాలి. ఏ నమ్మాలా? యేసు నిజమైన దేవుడు, ఆయన మంచి కాపరిగా నా కోసం లోకానికి వచ్చాడు, నా పాప పరిహారం కోసం శిలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు, బలేగమైపోయాడు. నెక్స్ట్ సమాజం పడ్డాడు. దేవుడు ఏమైనా కుళ్ళిపోయినా గొప్ప కాపరిగా పునరుద్ధరణై లేచి సజీవుడు. ఇది నమ్మాలి. రక్షణ అంటే ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధరణ నమ్మడమే రక్షణ. ఆ విశ్వాసము, అలాంటి విశ్వాసము నీ ఆత్మకు క్షమాపణ, నిత్య జీవాన్ని కలిగిస్తుంది. వెంటనే ఏమైపోతుంటే యేసు ప్రభు యొక్క మందలో చేరతాం. మందిరంలో చేరేవారు ఎవరంటే ఆయన మందలో ఉండేవాడు. మందరం లేకుండా మందిరంలో ఏం చేస్తాను? యేసు ప్రభు చిన్న మందా భయపడుకో తిరిగినటువంటి కాపరైన. కాబట్టి చిన్న మందో పెద్ద మందో ప్రభు మందులకు రావాలి, ఆయన కాపరిగా ఉండాలి. ప్రతిరోజు బిడ్డలారా, ప్రజలారా, ఆయనతో నడిపించమనండి. ఎట్లుంటుంది లైఫ్? అడ్వెంచర్ ఉంటుంది. కష్టాలు, బాధలు కూడా చాలా కొంచెం అది ఒక టైప్లో ఉంటుంది. అంటే అది అనిపిస్తే తెలియదు. అడ్వెంచర్ ఎవ్రీడే. ఈరోజు ఎట్లా నడిపిస్తున్నావు? ఈరోజు ఎట్లా నడిపిస్తాడు? నడిపిస్తాడు అంతే. నేను నడిపించండి, నేను నడిపించండి, ఇంకా బాగా నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నడిపించబడి ఎక్కడ పోవాలి మనం?
దేవుని ఇంటికి చిరకాలం. ఎంతకాలం ఉన్నా అక్కడ మనం? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం. అది మన రెసిడెన్స్, పరలోక పట్టణం, దేవుని ఇల్లు. మరి ఈ మందిరం, సీయోను మందిరం యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ మీరు పొందుకొని దేవుడికి చేరాలని దేవుని ఆశ. దేవుడు అంటే కృప చేయడం మనందరికీ దయచేయను గాక. ఆమేన్.